హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. టాలీవుడ్ రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుంది. మూవీస్ రిలీజ్ అయిన 2 రోజుల వరకు ఎలాంటి రివ్యూస్ కూడా ఇవ్వకూడదు అంటూ స్ట్రాంగ్ గా వార్న్ చేస్తూ ఒక డెసిషన్కి వచ్చింది. మరి టాలీవుడ్ ఏదైతే అనుకుంటుందో అది సాధ్యమేనా? ఇది అయ్యే పనేనా? ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం టాలీవుడ్కి వచ్చింది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, టాలీవుడ్ ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఆ మూవీకి సంబంధించి రివ్యూ ఇవ్వడానికి వీల్లేదు. 2 రోజుల తర్వాత మాత్రమే రివ్యూ ఇవ్వాలి. దీనికి గనక సినీ పెద్దల్లో కానీ ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకు ఈ విధంగా టాలీవుడ్ ఏ డెసిషన్కి వచ్చింది? ఫిలిం ఛాంబర్లో గిల్డ్ అని చెప్పేసి ఉంటుందండి. వీళ్ళ మీద కొంతమంది పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు, కానీ 2 రోజుల తర్వాతే రివ్యూలు ఇవ్వాలని చెప్పేసి బాగా తీవ్రమైన ప్రెషర్ తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల కిందట నిర్మాత దిల్ రాజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, రివ్యూలు మేము 1 వారం తర్వాత ఇచ్చే పద్ధతిని కూడా పరిశీలిస్తున్నాం అని చెప్పేసి. వాస్తవానికి ఏమవుతుందంటే అండి, రివ్యూలు ఫస్టే పెద్ద హీరోల సినిమాలు అయితే రివ్యూని చూసి సరే ఒక రోజు ఓకే, రివ్యూతో సంబంధం లేకుండా ఫస్ట్ రోజు అభిమానులు వెళ్ళిపోతారు. కానీ న్యూట్రల్గా ఉండే ప్రేక్షకులు ఉంటారే, వాళ్ళు మాత్రం ఆ రివ్యూని చూసుకొని వెళ్తారు. అట్లా వెళ్ళటం వల్ల సరే సినిమా బాగుందంటే వాళ్ళకి కలెక్షన్స్ వస్తాయి, సినిమా బాగాలేదంటే వీళ్ళు వెళ్ళరు, ఓటీటీలో చూస్తారు. కానీ చిన్న సినిమాలకు మాత్రం రివ్యూలు ఇవ్వకపోవడం వల్ల కొంచెం నష్టం జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే చిన్న సినిమాలకు థియేటర్కి వెళ్ళాలంటే రివ్యూలు చూసుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఒకవేళ రివ్యూలు ఆపారనుకో చిన్న సినిమాలకి వెళ్ళటం ప్రేక్షకులు కష్టం అవుతుంది. అయితే ఇక్కడ ఇదొక కుట్రపూరితమైన ఆలోచన అని కూడా చెప్పొచ్చు అండి. ఎందుకంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా చిరంజీవి బోళాశంకర్ రిలీజ్ అయింది. ఫస్ట్ షోకే సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చేస్తే వెంటనే మధ్యాహ్నానికల్లా టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఎవరు వెళ్ళా. అట్లా పెద్ద హీరోల సినిమాలకి ఇటువంటి పరిస్థితిని నివారించాలి అన్న ఉద్దేశంతో ఈ పద్ధతి తీసుకొస్తున్నారు. అంటే కనీసం 2 రోజులు అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకుంటున్నారు కదా. అట్లా చేసుకున్నప్పుడు కనీసం 3 రోజుల్లో మినిమం కలెక్షన్స్ వచ్చేస్తాయి. వాళ్ళ ఉద్దేశం అదే. సినిమా ఎప్పుడు కూడా గురువారం లేదంటే శుక్రవారం రిలీజ్ అయిద్దండి. శుక్రవారం రివ్యూలు మనం ఆపితే ఆదివారం సహజంగానే ఫ్యామిలీలతో సహా ఖాళీగా ఉంటారు కాబట్టి వచ్చేస్తారన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అట్లా ఈ 3 రోజులు కలిసి వస్తాయి. ఈ 3 రోజుల కలెక్షన్స్ మనం రాబట్టగలిగితే తర్వాత కొంచెం మినిమంగా కొంత సేవ్ అవుతాం అనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇదంతా కూడా స్టార్ హీరోలతో సినిమా తీసే నిర్మాతలు కానీ స్టార్ హీరోలతో సినిమా చేసే దర్శకులు కానీ వాళ్ళు మాత్రమే ఈ ఫిలిం ఛాంబర్లో గిల్డ్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు తీసుకురావట్లా. అంటే సార్, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకురావట్లేదు అన్నారు, కానీ విజయశాంతి గారు మొన్న రీసెంట్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి సంబంధించిన ఈవెంట్ లో ఒక మాట అన్నారు. కావాలని కొంతమంది మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, డబ్బులు తీసుకొని బాగున్న సినిమాని బాలేదు అన్న సినిమాని బాగుంది అంటూ రివ్యూలు ఇవ్వడం వల్ల మీరు సినీ ఇండస్ట్రీని చంపేస్తున్నారు, సినిమాల్ని బతకనివ్వండి ప్లీజ్ అంటూ ఆవిడ రిక్వెస్ట్ గా మాట్లాడారు అండ్ ఒక విధంగా వార్న్ చేశారు. అంటే ఆవిడ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? గతంలో అండి సినిమా రిలీజ్ అయితే వారం తర్వాత రివ్యూ ఇచ్చేవాళ్ళు న్యూస్ పేపర్స్లో. ఒక్కోసారి మంత్లీ మ్యాగజైన్స్ ఉండేవి, వాటిలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి యూట్యూబ్ ఛానల్స్ ప్లస్ వెబ్సైట్స్, వీటన్నిటిలో కూడా ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి సినిమా రివ్యూ ఇవ్వాలంటే సినిమా రంగానికి సంబంధించిన 24 విభాగాల మీద పట్టున్న వ్యక్తి మాత్రమే ఆ రివ్యూ ఇవ్వగలగాలి. అంటే సినీ జర్నలిస్ట్, సీనియర్గా బాగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే ఆ రివ్యూ ఇవ్వాలి. అటువంటి ప్రమాణాలు పాటించేది జస్ట్ ఒక 4-5 సంస్థలు మాత్రమే మీడియా రంగంలో. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి కొన్ని చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా మిగతా అందరూ కూడా తామరతుంపరలుగా ఎన్ని ఛానల్స్ పెట్టేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేస్తున్నారు. దానికి తోడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, ఆ సినిమాని దెబ్బతీసి తమ సినిమా కలెక్షన్స్ పెంచుకోవడం కోసం ఆ సినిమా మీద తప్పుడు ప్రచారం చేసి అది బాగాలేదని చేయడం ద్వారా అంటే వీళ్ళని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే కొంత అమౌంట్ ఇస్తారు, లేకపోతే ఇంకేం ఇస్తారో ఏదన్నా ఇవ్వచ్చు వాళ్ళకి. ఇచ్చేసి అట్లా మ్యానిపులేట్ చేసి వీళ్ళ సినిమాకి కలెక్షన్స్ పెంచుకుందాం, ఆ సినిమా డౌన్ చేద్దాం అనే ఒక ఆలోచనతో ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటేనే 24 గంటలు కుట్రలే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ సినిమా బాగుండాలంటే ఆ సినిమా మీద తప్పుడు ప్రచారం చేయాలి. ఒకవేళ ఆ సినిమా బాగుండాలని వాళ్ళు భావిస్తే వీళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయాలి. ఇద్దరు అనుకున్నారు అనుకోండి, ఇద్దరులో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అదొకటి. అయితే దీనివల్ల చిన్న సినిమా ఒకటి పాపం
బతికే పరిస్థితి కనపడదండి. ఎందుకంటే ప్రేక్షకులు వెళ్ళాలి థియేటర్లకి చిన్న సినిమాలను బతికించాలంటే. ఎందుకంటే మినిమం 5 కోటి రూపాయల బడ్జెట్తో మాత్రమే నిర్మితం అవుతాయి. అది కనుక హిట్ అయితే 30 కోట్లు లాభం వస్తుంది, అంటే రూపాయికి 30 రూపాయలు లాభం వస్తుంది. కానీ దాని మీద ఎవరు దృష్టి పెట్టకుండా హీరోలు మోజులు పడి 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు. అదైతే సరైన పద్ధతి కాదండి. అంటే సార్ మీరు అన్న దాని ప్రకారం చూస్తే కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రివ్యూస్ ని ఆపుతున్నారు. రివ్యూస్ ఎప్పటి నుండి ఉన్నాయి అంటే యూట్యూబ్ ఛానల్ మీడియా లేనప్పటి నుండే ఉన్నాయి. సో మీరు రివ్యూస్ గురించి మాట్లాడే బదులు మంచి కథని, ఫ్యామిలీ ఓరియంటెడ్ లేదంటే ఇన్స్పిరేషనల్ కథల్ని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలని మీరు మీటింగ్లు పెట్టుకోవట్లేదు, దాని గురించి పెట్టండి, ఆటోమేటిక్ గా నెగిటివ్ కామెంట్స్ అనేవి పోతాయని చెప్పి కొంతమంది నెటిజన్లు నేరుగానే అంటున్నారు. మరి దీనికి ఎలా చూడాలి? అంటే ఒకటండి, సినిమా తీసే నిర్మాత కానీ, దర్శకుడు కానీ, హీరో కానీ అందరూ కూడా దానికి పనిచేసే 24 విభాగాల కార్మికులు అందరూ మొత్తం ఎంతమంది అయితే పనిచేస్తారో అంతమంది కూడా ఆ సినిమా బాగుంది, బాగా ఆడుతుంది అని ఒక నమ్మకంతోనే చేస్తారు. తమ కష్టాన్ని మొత్తం దానికి ఫలంగా పెడతారు. అయితే అనుకోకుండా సినిమా ఫ్లాప్ అవటం అనేది దైవాధీనం, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అయితే జాగ్రత్తగా సినిమా బాగా వస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత దర్శకుడి మీద ఉంటుంది. తర్వాత నిర్మాతను, హీరో కూడా ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించుకొని ఒకవేళ ఏదన్నా ఇలా బాగాలేదు ఈ సినిమా మళ్ళీ రీషూట్ చేద్దాం ఇట్లాంటివి అనుకుంటే అలా చేసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి కొంచెం మినిమం కలెక్షన్స్ పర్వాలేదు అని టాక్ తెచ్చుకునేంత విధంగా తీసుకొచ్చినా పర్వాలేదు. అయితే ఇది కూడా కొంచెం నెటిజన్లు అన్నారు చూసారా ఇట్లా అని చెప్పేసి, అది కొంచెం నేనైతే దాన్ని ఏకీభవించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు తమ సినిమా బాగా ఆడుతున్న నమ్మకంతోనే చేస్తారు కదా, అది అట్లా వాళ్ళు అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదండి. ఇప్పటి వరకు ఈ కల్చర్ లేదంటే డబ్బులు ఇచ్చి మరొక సినిమాకి నెగిటివ్ గా చెప్పండి, సినిమా బాగున్నా బాగాలేదని చెప్పండి, ఇలాంటి కల్చర్ ఒకప్పుడు లేదు. ఒకప్పుడు అందరు సినిమాల్ని ఆదరించేవారు, చూసేవారు. ఎందుకు సడన్ గా ఈ కల్చర్ లోకి వచ్చేసారు జనాలు? యాక్చువల్గా ఎప్పుడైతే సినిమా హీరోలు తమకంటూ సోషల్ మీడియాలు, ఆర్మీలు అంటూ ఇట్లా పెట్టుకున్నారండి, అప్పటి నుంచి రాజకీయం మొత్తం స్టార్ట్ అయింది. అంటే వీళ్ళని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఎదుటి హీరోల సినిమాలను అడగలుగుతూ ఉండటం అనేది ప్రారంభమైంది. దాంతోనే అప్పటి నుంచి మొత్తం ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో దానికి సంబంధించినప్పుడే సినిమా పరిశ్రమ కూడా మొత్తం చిన్నభిన్నం అయిపోయిందని చెప్పొచ్చు. బాగున్న సినిమాని బాగలేదని, బాగలేని సినిమాని బాగుందని చెప్పేసి రివ్యూలు ఇవ్వటం అసలు ఇష్టారాజ్యంగా అనమాట. ఆ రివ్యూలు కూడా ఆ వ్యూస్ కోసం దారుణమైన థంబ్నెయిల్స్ అది పెడితే అసలు నిజంగా సినిమా అందులో విషయం కూడా ఉందో లేదో కూడా అర్థం కాదు. వెబ్సైట్స్ లో కూడా వాళ్ళు రాసింది కూడా కొంతమంది 3.25 రేటింగ్ ఇస్తారు. ఒక సినిమాకి 3.25 రేటింగ్ అంటే అది సాధారణమైన విషయం కాదండి. కేవలం అట్లా అంటే వీళ్ళ సినిమా జర్నలిస్టులు అనేవాళ్ళు చాలా లిమిటెడ్ గా ఉంటారు. 100కి ఒక 5-6 ఉంటారేమోనండి కరెక్ట్ గా రాసేవాళ్ళు. వాళ్ళు మాత్రమే కరెక్ట్గా రాయగలుగుతారు. మిగతా అంతా కూడా ఒక రకంగా అది అనుభవం లేకుండా అనుభవరాహిత్యం రాసే అన్నీ కూడా. అందుకని వీళ్ళు ఒక విశ్వసనీయత ఉన్న జర్నలిజం ప్రమాణాలు పాటించే విలువలు ఉన్న సంస్థలు ఇచ్చే రివ్యూని పరిగణలోకి తీసుకొని సినిమాలకు వెళ్ళడం బెటర్ అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.